హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z ముచ్చట్లు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నేనైతే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి అయితే ఇప్పుడే చూసి ఒక గంట అయితే వచ్చాను. నాకైతే సినిమా, నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాలో ప్లస్లు మైనస్లు నాకు అనిపించింది కూడా చెప్తాను. అందరూ అన్నదాంతో పాటు నేను కూడా చూసాను చెప్తాను. సినిమాలో అయితే ఫస్ట్ మైనస్ చెప్తాను. రెండు విషయాలండి. ఒకటి విఎఫ్ఎక్స్ అయితే కొన్ని మ్యాక్సిమం విఎఫ్ఎక్స్ అయితే బాగోలేదు. కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ బాగానే ఉన్నాయి. అండ్ స్టోరీ అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో ఒక 10 నిమిషాలు, పావు గంట, సెకండ్ హాఫ్లో ఒక 5 నిమిషాలు అలా చిన్న ల్యాగ్ అయితే తప్పించి పెద్దగా ఏం ల్యాగ్ అవ్వలేదు నాకు అనుకోవడం అయితే. ఆ సినిమాలోని పవన్ కళ్యాణ్ గారు మొత్తం స్టోరీ నడిపించారు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి డ్రెస్ మెయింటెనెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి మొత్తం గెటప్స్, కనిపించే ప్రతి షార్ట్స్, పవన్ కళ్యాణ్ గారు వెలివేషన్స్, కనిపించిన వెలివేషన్స్, కనిపించేటువంటి షార్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వేరే లెవెల్ చెప్పాలి. అంటే బ్రో సినిమాలో మనకి పవన్ అత్తారింటి దారేదిలో, అజ్ఞాతవాసులో ఎంతైతే లుక్స్ కనిపించాయో ఈ సినిమా కూడా అంత ఇదిగా లుక్స్ లో అయితే మాత్రం టాప్. మనం చెప్పవసరం లేదు, చాలా బాగుంది. లుక్స్ పరంగా అయితే మనం ఇటువంటి డోగా పెట్టుకోవాల్సిన లేదు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, నిధి అగర్వాల్ గారి యాక్టింగ్ కానీ, మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ కానీ, సునీల్ గారి యాక్టింగ్ కానీ, ఇంకా నెక్స్ట్ అందరూ యాక్టింగ్ అయితే మాత్రం బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ రోజుల్లోని ఆ పాతకాలంలో ఉన్న రోజుల్లో అప్పుడు ఎలా ఉండేవారు ఏంటి, ఆ బానిసలుగా ఎలా చూసేవారు అన్ని బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్, పవన్ కళ్యాణ్ గారే మొత్తం సినిమా నడిపించారు, భుజాల మీద చేసుకున్నారు అన్నట్టు ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారే మొత్తం సినిమా నడిపించారని చెప్పొచ్చు. అండ్ విలన్ వెలివేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. విలన్ మనం యానిమల్ సినిమాలో చూసాం ఎంత ఇదిగా యాక్ట్ చేస్తారు. ఇందులో కూడా విలన్ అంటే విలన్ బాగా ఇదిగా క్రూరంగా నటించాడు, చాలా బాగా నటించాడు. నిధి అగర్వాల్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అద్భుతమైనటువంటి మ్యూజిక్స్ ఇచ్చారు. సినిమాకి మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పాలి. సినిమాని ఎక్కడికో హై తీసుకురావడానికి ఒక మ్యూజిక్ కూడా కారణం అని చెప్పాలి. మ్యూజిక్, పాటలు కూడా చాలా బాగున్నాయి. ఫైట్లు అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. అన్నిటికీ మించి అయితే మన హిందూ ధర్మం గురించి అయితే చూపించారండి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. హిందూ ధర్మం గురించి చూపించిన సీన్స్ లో అయితే నాకైతే కొన్ని చోట్ల ఏడుపు వచ్చేసింది, కొన్ని చోట్ల చాలా ఎమోషనల్ అయ్యాను. మన హిందూ ధర్మాన్ని ఎలాగైతే అందరూ మిగతా వాళ్ళందరూ తొక్కేస్తున్నారు, హిందూ ధర్మాన్ని ఎలా కించపరుస్తున్నారో చూపించారు. హిందూ ధర్మం కోసం పోరాడి చాలా బాగా చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. హిందూ ధర్మం గురించి అయితే, మన సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి అయితే మాత్రం చాలా బాగా చెప్పారు. బాగుంది సినిమా. నాకైతే పాటలు, ఫైట్లు, కామెడీ కానీ, ఫైట్స్ అన్ని కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. మన సనాతన ధర్మం గురించి కూడా బాగా చూపించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఫైట్ల విషయానికి వస్తే KGF, పుష్ప, బాహుబలి, 666 ఈ 4 కలిపి మిక్సీలు వేసినట్టుగానే అంతకన్నా అద్భుతంగా ఉన్నాయి ఫైట్లు అయితే మాత్రం. నాకైతే, నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా నాకైతే సినిమా బాగా నచ్చింది, చాలా అయితే బాగుంది. నాకైతే సినిమా 100 కోట్లు కానీ, 1000 కోట్లు కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినా నాకైతే అవసరం లేదు. సినిమా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను గత కొన్నేళ్ళుగా పవన్ కళ్యాణ్ చూడలేకపోయాను. నా దేవుడు నాకు కనిపించాడు, నాకు అది చాలు. సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినా, 1000 కోట్ల, 500 కోట్ల, 100 కోట్లు ఇవన్నీ నాకు అనవసరం. నా దేవుణ్ణి నేను స్క్రీన్ మీద అలా 2 గంటలు చూసాను, నా దేవుణ్ణి, నాకు అది చాలు అంతే.